పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ధైర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు పిరికి పేతురు, కానీ ఆత్మ నింపుదలైన తర్వాత అపోస్తల కార్యం 1:14 శిష్యులతో, మరి అక్కడున్న విశ్వాసులతో, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారంట, యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నాడు. మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు ఆ పిరికితనం అంతా పోయింది. శిష్యులకు చాలా ధైర్యవంతులైపోయినారు. పోతే పోని ప్రాణం, ఐ విల్ లే డౌన్ మై లైఫ్ ఫర్ జీసస్ అని అనుకొని ఆ భయమే పోయింది, ఆ పిరికితనం పోయింది. బహుధైర్యంగా వాక్యం అందిస్తే 3000 మంది రక్షణ పొందినారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మళ్ళీ బహుధైర్యంగా వాక్యం అందిస్తే 5000 మంది రక్షణ పొందినారు. మనం సువార్త చాటించకుంటే ప్రజలు రక్షణ ఎలా పొందుతారు? ప్రతిసారి ఈ మాట నీకు గుర్తు రావాలి. బీ డేరింగ్. చిన్న జీవితం అయినా ధైర్యంగా బ్రతికితే ఎంత అందం ఉంటుందండి. పిరిగివాడు 1000 సార్లు చేస్తాడు రోజు. కవర్డ్ డైస్ 1000 times a day, but the valiant face death only once. అది కూడా డెత్ మనకు ప్రమోషన్ టు గ్లోరీ. భయపడే అవసరమే లేదు.